ఇవి చూసారా మొక్కజొన్న గింజలతో పకోడీ. ఇక చూసారా లోపల కూడా బాగా ఉడికింది. చూసారా పకోడీ గారెలు కూడా చేసుకోవచ్చు. అదే రెసిపీతో 3 గారెలు వేసాను. అదే రెసిపీతో పకోడీలాగా వేసాను. ఇవ్వండి చూడండి ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను రండి. అదేనండి ఒక్క విషయం మర్చిపోయాను మీతో. అంటే అదే ఈ పకోడీ వేసినప్పుడు మొక్కజొన్న గింజలు మనకి తీపి రాలేదనుకోండి, గింజలు నోట్లో వేస్తే తీపిదనం లేకపోయింది అనుకోండి, ఒక పావు టీ స్పూన్ అంత పంచదార వేసుకొని మిక్సీ చేసుకోండి, తీపిదనం వస్తుంది, బాగుంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను మీ శ్రీగాని. ఇదిగోండి ఇవి మొక్కజొన్న గింజలు. ఇవి వచ్చి మిక్సీ చేసి పకోడీలాగా గారెలాగా కూడా వేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు చూపిస్తాను. ఇందులో ఏటేటేయాలో ఇవి మిక్సీలో వేస్తున్నాను. ఇదిగోండి ఇది వెల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లము, దంచిన అల్లము మిక్సీలో వేసేయాలి గిన్నెలో. ఎక్కువ కారం మరీ వేయకండి. ఈ ఈ జొన్న గింజలకు ఉన్న తీపిదనం పోతుంది. ఇదిగోండి 7 పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఇందులో సాల్ట్ యాడ్ చేయాలి. ఇదిగోండి సాల్ట్ వేసేస్తున్నాను. మీరు వీలైనంత మట్టుగా వాటర్ వేయకుండా గింజలు మిక్సీ చేయండి. వాటర్ వేస్తే ఎందుకంటే అది కొంచెం లేతగా ఉన్నాయి. ముద్ర గింజలు మాత్రం ఎప్పుడు చేయకండి. మీడియం సైజులో ఉన్నవి చేయండి. మరీ లేతగా పలచగా అయ్యింది అనుకోండి, ఎప్పుడైనా మీకు ఆయిల్ లాగుతుందంటే అందులో కొంచెం శనగపిండి కలుపుకొని వేసుకోండి. కానీ ఇదైతే ఆయిల్ లాగదు. కొంచెం గింజలు మధ్య రకంలో ఉన్నాయి, మరి లేతవి కాదు, ముద్రవి కాదు. ఇప్పుడు మిక్సీ చేసి తెచ్చి కళాయి వేసి చూపిస్తాను. ఇవన్నీ మిక్సీ చేస్తాను. మెత్తగా మిక్సీ చేయాలండి. వెల్లుల్లిపాయలు మాత్రం ఒక పాయన్నర వేయండి. కానీ ఇది కొంచెం చూసారా వాటర్ అయిపోయినా కొంచెం పలచగా ఉంది. నేనైతే 2 స్పూన్లు శనగపిండి ఇందులో యాడ్ చేస్తానండి, లేకపోతే ఆయిల్ లాగేస్తుంది. ఎందుకంటే మనం ఇందులో ఇంకా ఆనియన్స్ కట్ చేసి వేస్తామండి. అందుకు మళ్ళీ ఆనియన్స్ వేస్తే కొంచెం వాటర్ అనేది దిగుతుంది. అందుకు 2.5 వేస్తున్నాను. వాటర్ దిగితే మళ్ళీ ఆయిల్ లాగిస్తే బాగోదు. సాల్ట్ వేసాను కానీ కొంచెం తక్కువైంది, వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ వేసి కలుపుతాను. ఇదిగోండి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేయాలి, ఇందులో వేసి కలిపేయాలి. ఇవ్వండి కలిపిసాను. ఇవ్వండిలాగా చిక్కగా ఉండాలి. ఇవ్వండిలాగా చూసారా, మరీ పలుచుకుంటే ఆయిల్ లాగేస్తుంది. శనగపిండి వేసుకోవచ్చు. వరిపిండి నేనైతే ఎప్పుడు యాడ్ చేయలేదండి. ఎప్పుడైనా పలచకైతే కనీసం మిక్సీ చేసినప్పుడు మాత్రం వాటర్ వేయొద్దు. ఆ గింజలతోనే అందులోనే వాటర్ ఉంటుంది కదా. ఈ లోపల కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేస్తుందండి రెడీగా. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇది వెంటనే చేసేయాలండి, నానకూడదు. కనీసం నానితే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది. ఇవ్వండి ఆయిల్ వేడెక్కింది. ముందు వినాయకుడికి వేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి, ఎందుకంటే లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది. వెంటనే వేసిన వెంటనే కదపొద్దండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కదపండి. కలపండి, ఎందుకంటే విడిపోయినట్టు అయిపోతుంది. లేకపోతే ఇది అయిపోయాక వేసి చూపిస్తాను. ఇంకొన్ని వేస్తున్నాను. ఇలా మీ ఇష్టమేనండి. చెంచక్క వేసుకోవచ్చు, ఇదే గారెలా వేసుకోవచ్చు. వేసి చూపిస్తాను. చూసారా, ఇంకా వేగాలండి. మేము ముందు కొంచెం మంట ఎక్కువైందని తగ్గించాను. ఇప్పుడు అలాగే వేగాలి మీడియం ఫ్లేమ్లో. ఇవ్వండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేపండి. మరీ తెల్లగా వేపొద్దు, లోపల ఉడకదు. ఇలా వేపండి. చూసారా, ఇంకో వాయి వేసి చూపిస్తాను.
ఈ జొన్న గింజల పకోడీ మాత్రం వేసేటప్పుడు కొంచెం దూరంగా వేయండి. దగ్గరగా వేస్తే అంటేస్తుంది ఒకటి ఇంకొకటి. చూసారా ఎంత నూనె వెడల్పుగా ఉన్నా నేను తక్కువ వేసాను. అలా మీడియం ఫ్లేమ్లోనే వేగుతుంది ఇది. వీటితో అట్లు వేసుకోవచ్చండి. తర్వాత పాట్లు అంటారు, అంటే ఉప్మా టైప్లో చేసుకోవచ్చు. ఉప్మా టైప్లో చేసింది కష్టం అండి అది, అంటే చెయ్యొచ్చు కానీ ఈజీ, కానీ కలపడం చాలా కష్టం. ఒకసారి 2 సార్లు చేశాను, ఈసారి చేసి చూపిస్తాను. అట్టు కూడా వేసుకోవచ్చు, కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి దీనికి. సేమ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే. ఇవ్వండి, ఇదే ముద్ద గారెలాగా వేసుకోవచ్చు. కొంచెం తడి పెట్టాలి చెయ్యికి. చూడండి, చూసారా 2-3 వేస్తానండి, ఉంచేస్తున్నాను మిగతా. ఉంచడం అంటే ముద్ద ఉంచడం కాదండి, అదే స్పూన్తో వేయడానికి ఉంచుతాను. ఇలాగైతే గారెలు కూడా వేస్తాను, మిగతా ముద్ద స్పూన్తో వేస్తాను. అంటే అన్నీ అయిపోయి స్టవ్ ఆపేసాను. ఇదిగోండి వేడివి జొన్న పకోడీలు, అవే జొన్న గారెలు కూడా వేసాను 3. చూసారా ఇలా వేగాలి, లోపల కూడా ఉడికింది. చూపిస్తాను అది కూడా. ఇవ్వండి లోపల ఎంత బాగా ఉడికిందో. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.